వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. బడ్జెట్ ప్రకటన తర్వాత పసిడి ధరలు దిగి వస్తున్నాయి. గత 3 రోజులలో ధరలు గణనీయంగా తగ్గాయి. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా భారీగానే దిగి వచ్చింది. బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకం తగ్గింపు ప్రభావంతోనే ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర బడ్జెట్ 2024-25లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. బడ్జెట్ ప్రకటన వెలువడిన 3 రోజుల్లోనే 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 7% లేదా 5,000 మేర దిగి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 75,000 ఎగువన ఉన్న 10 గ్రాముల బంగారం ధర బడ్జెట్ ప్రకటన తర్వాత 70,650 రూపాయల స్థాయికి తగ్గింది. ఇక కిలో వెండి ధర కూడా 84,000 స్థాయికి పడిపోయింది. ధరలు తగ్గుదలను కొనుగోలుదారులు కూడా స్వాగతిస్తున్నారు. ధరలో గణనీయ తగ్గుదల కనిపిస్తూ ఉండటంతో ఆభరణాల కొనుగోలు డిమాండ్ కూడా పెరిగింది. తిరిగి బంగారాన్ని కొనేందుకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. ఆభరణాలు కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక పండగల సీజన్ కు ముందు ధరల తగ్గుదల తమకు కలిసి రావడం ఖాయమని బంగారం వ్యాపారస్తులు అంటున్నారు. కస్టమ్స్ సుంకం తగ్గింపుతో బంగారం దిగుమతులను చౌకగా మారాయి. ఈ నిర్ణయం బంగారం అక్రమ రవాణాకు కూడా అడ్డుకట్ట వేయగలదనే అంచనాలు ఉన్నాయి. వ్యవస్థీకృత ఆభరణాల రంగానికి లబ్ధి చేకూరుతుందని, బంగారంపై పెట్టుబడులు కూడా పెరుగుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారాన్ని ఒక ఆస్తిగా ప్రోత్సహించేలా ప్రభుత్వం నిర్ణయం ఉపయోగపడుతుందని చెప్తున్నారు.